మన వర్కౌట్ వచ్చేసింది షోల్డర్ ప్లస్ బైసెప్ గైస్. ఫస్ట్ షోల్డర్ ట్రైన్ చేద్దాం. షోల్డర్ ట్రైన్ చేసిన తర్వాత బైసెప్ అయితే వెళ్దాం. అండ్ ఇంకోటి మన వీడియోస్ ఎక్కడైతే నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయో నాకైతే అప్డేట్ చేయండి గైస్. లైక్ కామెంట్స్ లో ఏదైతే నాకు అప్డేట్ చేస్తే సో నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై చేసి సో ఇంకా బెటర్ క్వాలిటీ బెటర్ స్కిల్స్ తోటి అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాం గైస్. సో అది పాయింట్. సో షోల్డర్ అయితే ఇలా దంచి కొట్టుడే అయితే జైలు లేకపోతే బేల్ చలో. బ్యాట్ అందుకొని దింగి నాకు తలకాయ వలగాలి. రాజు డేంజర్ బయా స్మెల్ 1 2 3 వస్తే వెళ్ళలేదు జైలు తగ్గేదే లేదు. మన బ్రాండ్ వచ్చేసి ఏంది ఎంబీ అన్న కదా. మనం ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి వాడతాను. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాను మనకు. క్రియేటిన్ ఎవరైతే తాగుతారో క్రియేటిన్ కానీ ప్రీ వర్కౌట్ కానీ వాటర్ బాగా తాగాలి. వాటర్ బాగా తాగితే ఏంటంటే మీ కిడ్నీలల్లో ఈ ఉష్కే రాదు గైస్. అది మెయిన్ పాయింట్. జస్ట్ ఒక 200 ml కలుపుకున్నా గైస్. సో 1 గ్రామ్ అంటే 5 grams ఉంటుంది స్కూప్ మనది. సో 5 grams కి ఒక 200 ml వాటర్ కలుపుకున్నాం. వాటర్ కలుపుకొని మంచి షేక్ చేద్దాం. సో గైస్ మన ప్రీ వర్కౌట్ అని చెప్పినా కదా. సో జస్ట్ ఒక 5 grams ఇది 5 grams 200 ml వాటర్లో కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మంచిగా షేక్ చేయాలి. షేక్ చేయకుండా తాగితే కిడ్నీలు అయితే రాళ్ళు వస్తాయి. నాకు పెద్ద పెద్ద కొండలు వస్తాయి కిడ్నీలోకి వెళ్ళి. నాకు సంబంధమే లేదు. సో చెప్తున్నా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో కంపల్సరీగా షేక్ చేయండి. షేక్ చేసుకుని తాగండి. ఇదంతా డిజాల్వ్ కావాలి. చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి ఇలా. ఆ మాలిక్యూల్స్ అంతా డిజాల్వ్ కావాలి వాటర్లో. డిజాల్వ్ అయినాకనే తాగాలి. అంటే ఒక మినిమం 5 to 10 minutes అయితే షేక్ చేయండి. Say it louder, say it louder. Feel the moment, feel the power. Bring the animal back to life. Bring the energy one more time. If you feel like letting go, you can take control. You can turn this all to something beautiful where you feel. సో గైస్ ప్రీ వర్కౌట్ అయితే తాగినాం కదా. సో తాగిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే తాగాలి. సో ఎవరైతే మన ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది 10 minutes ఎందుకు కావాలంటే ఈ లోపల డైజెషన్ అయిన తర్వాత మనకు మజిల్ అంతా చిమ్మ కుడతా ఉంటుంది అంటే దాని సైన్ ఏంటంటే మంచిగా వర్కౌట్ చేయాలని అర్థం. అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయాలని అర్థం. షోల్డర్ రేషియో ఉండేది జస్ట్ లైట్గా వార్మ్ చేద్దాం. ఇది వచ్చేసి బార్ రాట్ గైస్. సో మన షోల్డర్ మీద మంచిగా వెయిట్ పడుతుంది. సో జస్ట్ వార్మ్ లెక్క. అంటే నేను చేసేది ఏంటంటే షోల్డర్ రేషియో ముందు అయితే ఇది బార్ రాట్ అయితే కంపల్సరీ. సో అయితే కంపల్సరీ ఉంటుంది. చలో ఇది 3 sets చేస్తా. 3 sets అంటే సెట్కి ఒక 15 మినిమం. సో నేనైతే ఒక 10 చేస్తా. మినిమం అయితే 15 చేయాలి. లెట్స్ గో. కింది వరకు ఇట్లా ఇంక్లైన్ కావాలి. డిక్లైన్. అండ్ ఇంకోటి టైం చూపి ఒకసారి. టైం ఎంత అవుతుంది గైస్? 3:40 ఏమో అవుతుంది. సో మనం వచ్చేసింది డైలీ వర్కౌట్ మనం డైలీ 2కి వస్తాం. సో ఆఫ్టర్నూన్ 2కి వస్తాం. ఎందుకంటే మార్నింగ్ రావచ్చు, మార్నింగ్ 5 o'clock లేకపోతే ఈవినింగ్ వర్కౌట్ చేయొచ్చు. ఎందుకు ఆఫ్టర్నూన్ వేస్తా అంటే సో ఆఫ్టర్నూన్ టైంలో మనం మజిల్ అనేది మంచి యాక్టివ్ అవుతుంది. మార్నింగ్ ఏంటంటే నువ్వు రెస్ట్లో ఉంటావు కదా, నైట్ అంతా నిద్రపోయి మార్నింగ్ రెస్ట్లో ఉంటాయి కదా. సో నీకు పర్ఫార్మెన్స్ అంతా బాగా రాకపోవచ్చు. అంటే నార్మల్గా వస్తుంది. జస్ట్ ఇన్యాక్టివ్ మజిల్స్ అయితే యాక్టివ్ అవ్వడానికి అవకాశం తక్కువ మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ ఏంటంటే మన బాడీ యాక్టివ్ ఉంటుంది, ప్లస్ ఆఫ్టర్నూన్ వరకు సెట్ అవుతుంది. సో అది పాయింట్. అండ్ ఇంకోటి బాగా తీయాలి కదా. సో జస్ట్ ఇప్పుడు మనము వెయిట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. సెకండ్ సెట్కి కొంచెం వెయిట్ అయితే యాడ్ చేద్దాం. ఇది సపోర్టెడ్ బెల్ట్ వెయిట్.
సపోర్ట్ చేయడానికి, అంటే బెల్ట్ సపోర్ట్ చేస్తుంది మనకు వెయిట్ చేయడానికి. సో మన వెయిట్ అయితే మంచిగా పడుతుంది బాడీకి. సో అది గైస్, ఇన్ని కథలు ఉంటాయి గైస్ వెయిట్ లిఫ్ట్ చేయడానికి. సో నార్మల్గా వేయచ్చు కానీ వెయిట్ అయితే పడదు షోల్డర్ మీద. సో మన ఇంటెన్స్ వెయిట్ కావాలంటే ఇది కంపల్సరీ. అది చలో గైస్, మినిమం 10 వస్తాయి అనుకుంటానా, చూద్దాం. సో గైస్ 10 అయితే వచ్చినాయి, 10 రిప్స్. సో ఇంకా దీన్ని వెయిట్ యాడ్ చేద్దాం. వెయిట్ యాడ్ చేసిన కొద్ది ఏంటంటే సో మనకు ఇంటెన్స్గా వర్కౌట్ అవుతుంది, ప్లస్ మజిల్ యాక్టివ్ అవుతుంది. సో అది పాయింట్. ఇంకొక 10 అయితే యాడ్ చేద్దాం గైస్, మొత్తం 20 kgs. సెకండ్ సెట్ అయితే అయిపోయింది. సో ఇది థర్డ్ సెట్, లాస్ట్ సెట్. సో మొత్తం వెయిట్ వచ్చేసి 20 kgs. సో థర్డ్ సెట్ అయితే చేస్తాను గైస్. Life gets you down, 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 gets you down, down, down. Say it louder, say it louder. Oh, feel the moment, feel the power. Oh, bring the animal back to life. Oh, bring the energy one more time. Bring the energy one more time. Bring the energy one more time. Say it louder, say it louder. Oh, you're the question, you're the answer. Oh, bring the animal back to life. Oh, bring the energy one more time. సో గైస్ వర్కౌట్ అయితే బుద్ధ పడిపోతాను, ఎందుకంటే వెయిట్ అట్లా ఉన్నది గైస్, అంటే మంచిగా పడుతుంది వెయిట్. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా ఇంటెన్స్గా వర్కౌట్ అవుతుంది షోల్డర్ మీద. సో అది గైస్, మన వామప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మెయిన్ వర్కౌట్కి అయితే వెళ్దాం. షోల్డర్ ఇలా మొత్తం మరకలు ఉన్నాయి, మొత్తం ఈ చెయ్యి మరకలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్. మనం ఇక వీడియో తీస్తాం కాబట్టి ఇది మన బాధ్యత, ఇక మంచిగా వీడియో క్వాలిటీ రావడానికి. సో మనం ఏదో క్లీన్ చేస్తాను, ఎంత పని చేస్తాను గైస్. మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేస్తే ఏమి చేయండి గైస్. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి. మనం ఒక జిమ్ ఒకటి వేయము. సో జిమ్ కావాల, వీడియో కావాలంటే సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా కెమెరామెన్? ఓకేనా? మనం మెయిన్ వర్కౌట్కి అయితే వెళ్దాం. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఏంటంటే డంబుల్ ప్రెస్, షోల్డర్ డంబుల్ ప్రెస్. సో మనం మినిమం వెయిట్ వచ్చేసి స్టార్టింగ్ 20 తీసుకుందాం. సో గైస్ స్టార్టింగ్ 20 kgs అయితే తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ సెట్ ఇది. మళ్ళా మీరు ఏ సెట్ అనుకున్నారు, ఫస్ట్ సెట్ One, two, three, four, five, seven, ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. సెకండ్ సెట్ మనం సెకండ్ సెట్ చేసే ముందు అయితే ఇదే వెయిట్ 20 kgs వెయిట్ అయితే చేస్తాను.
సో ఈగో లిఫ్టింగ్ అంత ఏమద్దు, మన వెయిట్ 20 కేజెస్ కాబట్టి సో దీనే 3 సెట్స్ అయితే చేస్తాను. సో అది గైస్. చలో గైస్, సెకండ్ సెట్ సేమ్ వెయిట్ 20 కేజెస్ కదా, సేమ్ ఇదే 20 కేజెస్, మినిమం 10 రిప్స్ రావాలి. ఈగో లిఫ్టింగ్ వద్దు. అండ్ ఇంకోటి బెంచ్ చూపి, అంటే దూరం నుంచి చూపి. మనం ఎప్పుడైనా కానీ 90 డిగ్రీస్ యాంగిల్తో ఉన్నది, 90 డిగ్రీస్తో ఉంటే షోల్డర్ మీద వెయిట్ పడేది. సో కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకోవాలి, ముందు గ్యాప్ తీసుకొని కొంచెం ఇంక్లైన్ కావాలి. ఇంక్లైన్ అయితే షోల్డర్ మీద వెయిట్ పడుతుంది. సో అది పాయింట్. ఎప్పుడైనా కానీ గ్యాప్ ఉండాలి. సో ఇట్లా గ్యాప్ ఉందా, కొంచెం ముంగట జరిగి ఈ షోల్డర్ అనేది ఇంక్లైండ్. సో 90 డిగ్రీస్ ఉంటే వెయిట్ అయితే పడది, మజిల్ కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి. అట్లా చేస్తేనే నీకు వెయిట్ పడుతుంది. ఈగో లిఫ్టింగ్ వద్దు. సో సెకండ్ సెట్ అయితే అయిపోయింది గైస్. సో థర్డ్ సెట్ జస్ట్ ఏం లేదు మరి 20 కేజెస్ అంతే. సో 3 సెట్స్ అదే స్టేబుల్ వెయిట్ తో చేస్తాను. అది గైస్, టోటల్ థర్డ్ సెట్ అయితే చేస్తాను. సో కొంచెం మన బాడీ పర్ఫార్మెన్స్ అయితే తెలుసలేదు టీ షర్ట్ వేసుకుంటే. సో వితౌట్ టీ షర్ట్ స్కిన్లెస్, మన ఆంధ్రాలో స్కిన్లెస్ అయితే ఏందో తెలుసు. Ahora la limpiar con loca. 20 చేద్దాం. ఎవరైతే 1:1 అంటే ఎవరైతే నాతో వర్కౌట్ చేయాలనుకుంటారో, ఎవరైతే బిగినర్స్, డిఎం చేయండి గైస్. సో మీరు డిఎం చేస్తే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ నేనైతే అవైలబుల్ ఉంటా. సో నాకు అది మెసేజ్ చేస్తే యాజ్ ఏ కోచ్గా అయితే మీకు ట్రైనింగ్ ఇస్తా. అండ్ ఇంకోటి డైట్ ప్లాన్ ప్లస్ మీ వర్కౌట్ కానీ మొత్తం అయితే నేను చూసుకుంటా గైస్. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, ఒక 3 monthsలో అయితే బిగినర్ మంచిగా ట్రైన్ చేస్తా. సో బాడీ కూడా మంచిగా వర్కౌట్ చేపిస్తా గైస్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ డిఎం మీ. సో డిఎం చేసిన తర్వాత అయితే నేనైతే మీకు కాంటాక్ట్ అవుతా. చూస్తున్నారు కదా, సో బాడీ అయితే మంచిగా పంప్ అయింది. ఫస్ట్ వేరియేషన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ షోల్డర్లో, ఇప్పుడు లాటరల్ రేజెస్. సో డంబుల్తో అయితే చేయబోతాను. మన మినిమం వెయిట్ వచ్చేసి 10 కేజెస్. దీన్ని 3 సెట్స్ అయితే వేయాలి. అండ్ ఇంకోటి హెవీ వెయిట్ అయితే మీ ఇష్టం గైస్. సో మినిమం నార్మల్ వెయిట్ అయితే చేయండి. సో హెవీ వెయిట్ వేసి ఈగో లిఫ్టింగ్ చేస్తే అయితే మీ షోల్డర్ మీద వెయిట్ పడేది. సో అది చేసిన వృధా అది. కాబట్టి తక్కువ వెయిట్ వేసుకొని ఎక్కువ రిప్స్ చేయండి. సో ఇంటెన్స్గా మీ బాడీలో ఉన్న షోల్డర్ మీద వెయిట్ అయితే పడుతుంది. ఓకేనా? లాటరల్ చేసాను కదా, సో కొంచెం బాడీ ముంగట లీన్ చేసుకొని లైట్గా 1 2 3 స్లో వేయాలి గైస్. స్లో వేస్తే ఏంటంటే మీ మజిల్ మీద వెయిట్ పడుతుంది. అండ్ ఇంకోటి ఇట్లా ఫాస్ట్గా వేసినాం అనుకో, సో ఫాస్ట్గా వేస్తే ఏంటంటే జాయింట్ మీద వెయిట్ పడుతుంది. తర్వాత నెక్స్ట్ డే రోజు ఫ్రాక్చర్ అయితే ఏదో ఒకటి అయితే అవుతుంది, పెయిన్. 1 2 4 5 6
సో అది గైస్, వెయిట్ అయితే మంచిగా పడుతుంది. అండ్ ఒక ఇద్దరు ముగ్గురు డిఎం చేసింది గైస్, ఏంటంటే అన్న నీ బాడీ అంటే మజిల్ ఓకే కానీ బాడీ కట్టింగ్స్ ఏం లేవు కదా అన్న అది అంటున్నారు. ఎందుకంటే మన వెయిట్ వచ్చేసి ఇప్పుడు గైస్ ఫస్ట్ మన ఏమైందంటే 80 kgsకి వెళ్ళాలి. 80 kgs బల్కింగ్ అయితే చేస్తున్నా ప్రస్తుతానికి. 80 kg బల్కింగ్ అంటే మన ప్రస్తుతం వెయిట్ వచ్చేసి 73 kgs ఏమో ఉన్నది. సో అంటే మినిమం ఇంకొక 7 kgs అయితే బల్క్ కావాలి. బల్క్ అయిన తర్వాత అప్పుడు 5 kgs కట్టింగ్ గైస్. అంటే ఇప్పుడు 80 kgsకి వెళ్తే దాన్ని 5 kgs అయితే కట్టింగ్ చేస్తాం. కట్టింగ్లో పోతుంది 5 kgs, అంటే మొత్తం వచ్చేసి 75 kgs అయితే వస్తుంది గైస్. సో అప్పుడు మన బాడీ కట్టింగ్స్ ప్లస్ ఈ ఫ్యాట్ మొత్తం పోతుంది గైస్. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్యాట్ చూస్తున్నారో ఈ ఫ్యాట్ అంతా పోయి ఓన్లీ మజిల్ ఒకటి అవుపిస్తుంది అది గైస్. ఇప్పుడైతే మనం బాడీ వెయిట్ వచ్చేసి 73 ఏమో ఉన్నాము. సో 73 పోయి 80 పోతుంది, అంటే మినిమం ఇంకొక 2 monthsలో ఏమో కవర్ చేస్తా 80 kgs. అండ్ థర్డ్ మంత్లో అయితే ఇక మొత్తం కట్టింగ్స్ గైస్. 75 kgsకి 75 kgs అయితే కట్టింగ్ అవుతుంది అది గైస్. అండ్ ఇంకోటి ఈ హెవీ వెయిట్ అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసుకున్న తర్వాత మాట్లాడితే బ్రీతింగ్ కంట్రోల్ కాదు కదా. సో అది గైస్ కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సో ఇంకోటి వీడియో లైక్ అయితే కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి నా వర్కౌట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్. బిల్లు మాత్రం గట్టిగా కూడా బిల్లు అడగాలి. సో అది గైస్. అండ్ ఇంకొంచెం మీరు పర్సనల్గా ఏమన్నా డిఎం చేయాలంటే చేయొచ్చు. సో అంటే వీడియో ఎట్లుందో క్వాలిటీ అండ్ ఇంకోటి వీడియో ఇంప్రూవ్మెంట్ ఎట్లా కొంచెం మీరు కూడా ఐడియాస్ ఇస్తే సో దాన్ని బట్టి అయితే ఇంప్రూవ్మెంట్ చేద్దాం, అప్గ్రేడ్ చేద్దాం. సెకండ్ వీడియో పెట్టినా గైస్. సెకండ్ వీడియో పెడితే కాపీరైట్ వచ్చింది. సో జస్ట్ ఒక 6 seconds ఏమో పెట్టుడుతోటే మన జీ స్టూడియోస్ అట జస్ట్ కాపీరైట్ వచ్చింది. ఫుల్ బాధపడ్డా గైస్. సో ఇంతగానో వీడియో ఎడిటింగ్ చేసి ఇంత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక గంటనే, ఒక 1 hour తర్వాత కాపీరైట్ అయితే వచ్చింది. సో నార్మల్ అప్లోడ్ అయితే అయింది కావచ్చు అనుకున్నా. 2 hours తర్వాత చూస్తే మొత్తం కాపీరైట్ వచ్చింది. మళ్ళీ దాన్ని రీమేక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసేసరికి సో ఫుల్ టైం అయితే పట్టింది. కాకపోతే మొత్తానికి అయితే వీడియో అయితే అప్లోడ్ అయింది. సో ఇది థర్డ్ వీడియో. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఇంకోటి షేర్ అయితే చేయండి. ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. సెకండ్ సెట్ సో ఇదే వెయిట్ 10 kgs. సో దాని అయితే వేయబోతాను. కాకపోతే మీరు మూమెంట్ ఇచ్చేటప్పుడు అయితే మెల్ల వేయండి. ఇట్లా అంటారు కదా, సో ఇట్లా లాటరల్ వేసి ఇట్లా చేసినప్పుడు అయితే కొంచెం మెల్ల వేయండి గైస్. ఇట్లా స్లోగా వేయాలి. స్లోగా వేస్తుంటే మీ బాడీ మీద వెయిట్ పడుతుంది, ప్లస్ షోల్డర్ మీద మంచి యాక్టివ్, మీ షోల్డర్ మీద మంచిగా వెయిట్ పడుతుంది, ప్లస్ యాక్టివ్ అవుతుంది మజిల్. సో కాబట్టి అయితే మీరు స్లోగా వేయండి. సో అది సెకండ్ సెట్ అయితే అయిపోయింది. సో నాకు ఒక 9 sets ఏమో వచ్చినాయి. 4 వేరియేషన్స్ అయిపోయినాయి కదా షోల్డర్వి. సో ఇక లాస్ట్ వేరియేషన్ ఇది వచ్చేసి కేబుల్ ఫేస్ పుల్. ఇది మంచి వర్కౌట్ గైస్ నన్ను అడిగితే పర్సనల్గా. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఈ లాటరల్ మీద పడుతుంది, లాటరల్ హెడ్ మీద. Yeah.
17, 18, 19. Ah. 20 వెయిట్ అయితే తీసుకున్నాం కదా. రిప్స్ మనకు ఒక 25 వచ్చినాయి. కాకపోతే మీరు రిప్స్ చేసేటప్పుడు మెల్ల వేయాలి, స్లో మూమెంట్ ఇవ్వాలి. ఇస్తే మీ మజిల్ అనేది ఫ్లెక్స్ అవుతుంది. ఫ్లెక్స్ అయ్యేటప్పుడు బాడీ మన షోల్డర్ అనేది షోల్డర్ లాటరల్ హెడ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో గైస్ 20 వెయిట్ అయితే వేసినాం కదా, కొంచెం వెయిట్ అయితే ఇంక్రీజ్ చేద్దాం 30. అంటే ఇంకా ప్లస్ 10 అయితే యాడ్ చేసుకున్నాం, మొత్తం 30 kgs అయిపోయింది. సో సెకండ్ సెట్ చేయబోతున్నా. సో లాస్ట్ సెట్కి అయితే వచ్చింది షోల్డర్. సో అది పాయింట్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15. Let's see. సో గైస్ సెకండ్ సెట్ అయిపోయింది. షోల్డర్లో ఇక లాట్ సెట్ ఒకటి ఉంది. Bring the energy one more time. If you feel like letting go, you can take control. You can turn this all to something beautiful where you feel life gets you down, 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 gets you down, down, down. Say it louder, say it louder. Feel the moment, feel the power. Bring me out of the time. Bring the energy one more time. షోల్డర్ అయితే అయిపోయింది. సో లైట్ అసలు యాక్చువల్గా షోల్డర్ ఒకటే వల్ల వేరియేషన్. కాకపోతే ఇక నిన్న బైసెప్ చేయలేదు, అంటే లైట్గా టచ్అప్ ఇద్దాం. బైసెప్ టచ్అప్ ఇచ్చిన తర్వాత క్లోజ్, వర్కౌట్ క్లోజ్. దీన్ని ఇదే 10 kgs గైస్. సో క్రాస్ రాడ్. సో 10 kgs ఒక 3 సెట్స్ చేస్తే కథం క్లోజ్. 3 సెట్స్ అంటే సెట్ ఒక 15 అట్లా చేస్తే కంప్లీట్ క్లోజ్. సో ఫస్ట్ సెట్ అయితే వేయబోతున్నా. మంచిగా లైట్ వెయిట్ వేసి చేయాలి. ఉరకాలి ఇట్లా ఇట్లా ఉరుగు ఇట్లా కొంతమంది ఇట్లా రైలు పట్టాలు పోయినట్టు పోతారు. ఇంత స్పీడ్గా పోవద్దు. సో లైట్గా ఇట్లా లైట్ కాన్సన్ట్రేటెడ్గా వేయాలి. కాన్సన్ట్రేటెడ్ చేస్తే ఏంటంటే సో నీ వెయిట్ అనేది మంచిగా బైసెప్ మీద పడుతుంది. కొందరు అయితే ఇట్లా చేస్తారు, ఇట్లా ఇట్లా చేతులు ముంగడు కొనిస్తారు. ఇట్లా ఎందుకు కొనిస్తారో తెలియదు. ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే మీ బోన్ మీద ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ, ఇంజం పాలవుతారు. అట్లా కాకుండా సో లైట్గా ఏం చేయాలంటే స్లోగా వేయాలి ఎప్పుడు చేసినా కానీ. అండ్ కాన్సన్ట్రేటెడ్గా వేయాలి. కాన్సన్ట్రేటెడ్గా చేస్తే మీ వెయిట్ అనేది ఇక్కడ బైసెప్ మీద పడుతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ సెట్ చేద్దాం, స్లోగా చేద్దాం మంచిగా. 1, 2, స్టేబుల్ ఉండాలి ఎప్పుడైనా కానీ. 6, 9, 10, 12, 13, 14, 15, 16, 8. సో ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. ఇక సెకండ్ సెట్ అయితే వేయబోతున్నా. క్లోజ్ కర్వ్స్.
1. సో సెకండ్ సెట్ అయితే అయిపోయింది గైస్. సో లాస్ట్ సెట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే క్లోజ్. మన వర్కౌట్ అయితే అయిపోయింది గైస్. ఇవాళ వచ్చేసి షోల్డర్ అండ్ బైసెప్ అని చెప్పినా కదా. సో వర్కౌట్ అయితే అయిపోయింది. అండ్ ఒకసారి ఒకసారి నాకు రిమైండ్ చేయండి గైస్. సో వీడియో క్వాలిటీ కానీ నాకు అప్డేట్ ఇస్తే దాన్ని బట్టి ఏమైనా నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కానీ సో దాన్ని రెక్టిఫై చేసి నెక్స్ట్ వీడియో మంచిగా కామెంటరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో మంచిగా క్వాలిటీగా మీకు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా. సో అది గైస్ పాయింట్. ఇంతటితో అయితే వీడియో సమాప్తం. అండ్ మంచి వీడియో తోటి ఇంకొక మంచి వీడియో తోటి అయితే 5th వీడియో, యాక్చువల్లీ వాళ్ళ 4th వీడియో, దిస్ ఇస్ 4th వీడియో, ఇంకొక 5th వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తా. సో అది గైస్. అండ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మంచిగా లేకపోయినా వీడియో క్వాలిటీ మంచిగా లేకపోయినా ఆర్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఒక లైక్ అండ్ ఫాలో అయితే చేయండి. అండ్ ఇంకోటి సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకండి. ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా గైస్. ఇంతటితో వీడియో అయితే ఎండ్ అప్. బాయ్.